పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. విశాఖ జిల్లాలో ప్రకృతి విధ్వంసం జరుగుతుంది. సింహాచలం దేవాలయ భూముల్లో త్రవ్వకాలు చేస్తున్నారు. అప్పన్న భూముల్లో కొండను తొలిచేస్తున్నటువంటి వైనం వెలుగులోకి వస్తుంది. అడవివరం పరిధిలో ఉన్నటువంటి 160 ఎకరాల్లో త్రవ్వకాలు జరుగుతున్నాయి. ఇప్పటికే భారీ వృక్షాలను కూడా తొలగించేస్తున్నారు. అటవీ సంపదకు భారీ నష్టమంటూ కూడా పర్యావరణ ప్రేమికులు మండిపడుతున్నారు. కొండని తొలిచేస్తే నీటి నిల్వలకు విఘాతం కలిగేటువంటి ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవాలయ భూముల్లో జరుగుతున్నటువంటి నిర్మాణ పనులు ఆపాలంటూ కూడా ధార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. త్రవ్వకాలు చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం సింహాచలం దేవస్థాన భూములను కేటాయించింది ప్రభుత్వం. తాజాగా వీటిని తొలిచేస్తున్నటువంటి వైనం పైన మాత్రం స్థానికులతో పాటుగా ధార్మిక సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, అసలు అక్కడ ఏం జరుగుతుంది? గూగుల్ డేటా సెంటర్ కోసం సింహాచలం దేవస్థాన భూముల కేటాయింపు వివాదంగా మారినప్పటికీ కొండను తొలిచేస్తున్నారు. పర్యావరణ ప్రేమికులు కూడా మండిపడుతున్నటువంటి వైనం. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే విశాఖ జిల్లాకి సంబంధించినంత వరకు గూగుల్ డేటా సెంటర్ కు సంబంధించి సింహాచల దేవస్థానాన్ని భూమికి సంబంధించినంత వరకు అడవివరం పరిధిలో 160 ఎకరాలను ప్రభుత్వం కేటాయించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినంత వరకు కూడా శంకుస్థాపన ఏదైతే గూగుల్ డేటా సెంటర్ కు సంబంధించినంత వరకు కూడా ఫౌండేషన్ స్టోన్ అయిన వెంటనే కూడా గూగుల్ డేటా సెంటర్ కు సంబంధించినంత వరకు కూడా ఏదైతే అడవివరం ప్రాంతంలో ఇచ్చినటువంటి భూముల్లో 160 ఎకరాల్లో కూడా పూర్తిగా కూడా చదువు చేస్తున్నటువంటి పరిస్థితి. భారీ వృక్షాలను కూడా తొలిచేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ప్రకృతి ప్రేమికులతో పాటుగా ధార్మిక సంఘాలు, స్థానిక ప్రజలు కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అటవీ సంపదకు భారీ నష్టం వాటిల్లడంతో పాటుగా పర్యావరణానికి సంబంధించినంత వరకు విఘాతం కలిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతో పాటుగానే ఏదైతే నిర్మాణ పనులు ఆపాలంటూ కూడా పూర్తి స్థాయిలో ధార్మిక సంఘాలు పెద్ద ఎత్తున మండిపడుతున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా గూగుల్ డేటా సెంటర్ లాంటి డేటా సెంటర్ ఇక్కడికి వచ్చింది అనుకుంటే అక్కడ ఉండేటటువంటి నీరు కూడా ఆవిరైపోయే పరిస్థితి ఉంటుంది. పర్యావరణానికి విఘాతం కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. 160 ఎకరాలు ప్రభుత్వం కేటాయించినటువంటిది కూడా పూర్తిగా వెనక్కి తీసుకోవాలని, ప్రకృతిని పూర్తిగా నాశనం చేసేటటువంటి డేటా సెంటర్లను అది కూడా దేవస్థానానికి సంబంధించినంత వరకు భూముల్లో పెట్టడంపై అయితే మాత్రం పూర్తి వ్యతిరేకత కనిపిస్తా ఉందని చెప్పచ్చు. మరీ ముఖ్యంగా ధార్మిక సంఘాలు ఏదైతే హైందవ సంఘాలకు సంబంధించినంత వరకు కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నటువంటి భూములను ఏదైతే సింహాచల దేవస్థానం భూములను 160 ఎకరాలను కూడాను ప్రభుత్వం ఏదైతే గూగుల్ డేటా సెంటర్ కి ఇవ్వడంతో అయితే మాత్రం పెద్ద ఎత్తున మండిపడుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఎలా కేటాయిస్తుంది? దేవుడు మాన్యానికి సంబంధించినంత వరకు ప్రభుత్వం కావాలనే తమ ఏదైతే గూగుల్ డేటా సెంటర్ కేటాయించి ఇక్కడ విధ్వంసం సృష్టిస్తుందంటూ కూడా పూర్తి స్థాయిగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయిస్తాం, ఎందుకంటే ప్రకృతి విధ్వంసం జరుగుతా ఉంది. పూర్తిగా 160 ఎకరాలు ఉన్నటువంటి పెద్ద వృక్షాలను తొలిచేయడంతో రాబోయే కాలంలో ఇప్పటికే విశాఖ జిల్లాలో ఎండ తీవ్రత పెరిగిపోతున్నటువంటి పరిస్థితి, వర్షాభావ పరిస్థితులు తగ్గిపోతున్నటువంటి నేపథ్యం. గూగుల్ డేటా సెంటర్ రాకతో వర్షాభావ పరిస్థితులు తగ్గిపోవడంతో పాటుగా ఎండ తీవ్రత మరింత పెరిగి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని అడ్డుకొని తీరుతామంటూ కూడా ధార్మిక అభివృద్ధిని అందరూ స్వాగతించదగ్గమైనటువంటి విషయమే, కానీ పర్యావరణాన్ని దెబ్బతీసేటువంటి విధంగా అభివృద్ధి ఉండకూడదని చాలా మంది ప్రేమికులు, మరి ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించి హితో పలికే వారు చెప్తూనే ఉన్నారు. సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయిస్తే పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు? అభ్యంతరాలు ఏమైనా పరిగణలోకి తీసుకున్నటువంటి అవకాశం ఉంటుందా? ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ దేశాలంతా కూడాను ఏదైతే డేటా సెంటర్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రజలకు సంబంధించినంత వరకు కూడా ప్రచార ఆర్భాటాల కోసం గూగుల్ డేటా సెంటర్ కి కేవలం తక్కువ కారు చౌకగా భూములు కేటాయించడంతో పాటుగా వాళ్ళకి అనేక రాయితీలు కల్పించినటువంటి పరిస్థితి. 22,000 కోట్ల రూపాయలు పెట్టుబడి గవర్నమెంట్ రాయితీ కల్పించినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చినటువంటి డేటా సెంటర్ వల్ల స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు దొరకకపోగా తిరిగి ఏదైతే వేడిని ఇచ్చేటటువంటి డేటా సెంటర్లు తీసుకొచ్చి తమకు ఉనికిని కోల్పోయే పరిస్థితి ఉంటుంది. మరీ ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన భూముల్లో అటవీ భూముల్లో తీసుకొచ్చి పెట్టి అటవీ సంపదని అడవిలో ఉండేటటువంటి జంతువులకు సంబంధించినంత వరకు కూడా వన్యప్రాణులకి హాని కలిగేటటువంటి డేటా సెంటర్లు తేవడంపై అయితే మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయిస్తే ఖచ్చితంగా దీని మీద ఏదైతే ఒక చెట్టుకు సంబంధించినంత వరకు కూడా కేంద్ర గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం ఒక చెట్టును తొలగిస్తే ఖచ్చితంగా 10 చెట్లు నాటాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ కేవలం
ఒక విధ్వంసం సృష్టించి ఈ ప్రాంతంలో అభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రచార ఆర్భాటానికి తప్ప స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు లేకపోగా తిరిగి ఒక వేడిగా ఉండేటటువంటి నిప్పులు కొలుములు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అది కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములు కేటాయించడంపై అయితే మాత్రం హైందవ సంఘాలు పూర్తిగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా విధ్వంసం సృష్టిస్తున్నటువంటి నేపథ్యం, ఏదైతే పెద్ద పెద్ద వృక్షాలను పడగొడుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్నామంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇది ఆపేంత వరకు గ్రీన్ ట్రిబ్యునల్ తో పాటుగా హైకోర్టుకు కూడా వెళ్లి దీని మీద పోరాటం చేస్తాం, న్యాయపరమైన పోరాటం చేస్తామంటూ కూడా ధార్మిక సంఘాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో ఇది ఎటువైపు టర్న్ తీసుకునే అవకాశం ఉండబోతుందో వేచి చూడాల్సినటువంటి సిచ్యువేషన్. రైట్ భరత్, థ్యాంక్ యూ. విశాఖ జిల్లాలో ప్రకృతి విధ్వంసం జరుగుతుంది. సింహాచలం దేవాలయ భూముల్లో త్రవ్వకాలు చేస్తున్నారు. అప్పన్న భూముల్లో కొండను తొలిచేస్తున్నటువంటి వైనం వెలుగులోకి వస్తుంది. అడవివరం పరిధిలో ఉన్నటువంటి 160 ఎకరాల్లో ఈ త్రవ్వకాలు జరుగుతున్నాయి. ఇప్పటికే భారీ వృక్షాలను కూడా తొలగించడం జరిగింది. అటవీ సంపదకు భారీ నష్టం అంటూ కూడా పర్యావరణ ప్రేమికులు మండిపడుతున్నారు. కొండను తొలిచేస్తే నీటి నిల్వలకు విఘాతం కలిగేటువంటి ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవాలయాల భూముల్లో జరుగుతున్నటువంటి నిర్మాణ పనులు ఆపాలంటూ కూడా ధార్మిక సంఘాలు కూడా మండిపడుతున్నాయి. తవ్వకాలు చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. అయితే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం సింహాచల దేవస్థానం భూములను కేటాయించింది ప్రభుత్వం. తాజాగా చేస్తున్నటువంటి ఈ విధ్వంసానికి సంబంధించి పర్యావరణ ప్రేమికులు కూడా మండిపడుతున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయిస్తామంటూ కూడా వారు పూర్తి స్థాయిలో హెచ్చరిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. చూడాలి, ఓవైపు అభివృద్ధి కార్యక్రమాల పేరిట జరుగుతున్నటువంటి ఈ త్రవ్వకాలు మాత్రం స్థానికులు ఆగ్రహానికి గురి అవుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. సో మరి దీని మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, గ్రీన్ ట్రిబ్యునల్ జోక్యంతో ఈ సమస్య పరిష్కారం ఏ విధంగా అడుగులు వేయబోతుంది అన్న దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంది.